కడపలోని బీసీ భవన్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రతినిధులతో సదస్సును నిర్వహించారు. వెనుకబడిన ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చిస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, కడప, బెంగళూరు రైల్వే లైన్ను అమరావతి వరకు పొడిగించాలని సదస్సులో తీర్మానం చేశారు. రాయలసీమ పూర్వపు 4 జిల్లాలు అలాగే ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అలసత్వం, నెగ్లిజెన్స్, పర్టికులర్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, సాగునీరు, త్రాగునీరుకు సంబంధించిన అంశాల మీద కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రైల్వే లైన్లు కానీ, రోడ్ నెట్వర్క్ కానీ, ఈ అంశాలన్నింటిలో కూడా భయంకరమైనటువంటి డిలే ఉంది, నెగ్లిజెన్స్ ఉంది. ఇది ప్రభుత్వం ప్రయారిటీలో తీసుకోకుండా వేరే అంశాల మీద ప్రాధాన్యత ఉంది తప్ప వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ప్రాధాన్యత లేదు. వెనకబడ్డ ప్రాంతాలకు, ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం వెనకబడినటువంటి ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ అమలు జరుపుతామని చెప్పారు. ఇప్పటికీ దాదాపు 14 సంవత్సరాలు అవుతా ఉన్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతోపాటు కడప ఉక్కు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం.